రైట్ ఇక బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. మియాపూర్ రేప్ కేసులో పోలీసులు పురోగతి సాధించారు. ఇద్దరు నిందితులను అదుపులోకి తీసుకున్నారు పోలీసులు. అయితే వారిద్దరిని కూడా మరికాసేపట్లో కోర్టుకు తరలించే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారాన్ని మా క్రైమ్ బ్యూరో చీఫ్ కృష్ణ అందిస్తారు. కృష్ణ, ఈ మియాపూర్ అత్యాచారం కేసులో సంచలనమైన విషయాలు వెలుగులోకి వచ్చాయి. ఇప్పటికే ఇద్దరు నిందితులు సంగారెడ్డి, జనార్దన్ వీరిద్దరిని కూడా పోలీసులు అదుపులోకి తీసుకొని మరి కాసేపట్లో కోర్టుకు తరలించేందుకు అన్ని ఏర్పాట్లు కూడా చేయడం కూడా జరిగింది. ఈ కేసులో నిందితులు ఇద్దరు కూడా తమ సహోద్యోగిని ఆమెతోటి ఏదైతే ఆఫీస్ లో పార్టీ పూర్తయిన తర్వాత యాదగిరిగుట్ట వెళ్దామని చెప్పి ఆ తర్వాత ఆమెకి కూల్ డ్రింక్ లో మత్తు మందు కలిపారు. ఆ తర్వాత దారిలో మధ్యలో నిర్మాణిత ప్రాంతానికి తీసుకెళ్లి ఆమె పైన వీరిద్దరూ కలిసి అత్యాచారానికి పాల్పడడం జరిగింది. అంతేకాకుండా విషయం ఎవరికైనా చెప్తే ఆమెని చంపుతామంటూ బెదిరించడమే కాకుండా వీడియోలన్నీ కూడా సోషల్ మీడియాలో పెడతామని చెప్పేసి బెదిరింపులకు గురిచేశారు. అయినా కూడా బాధితురాలు పోలీసులకు ఫిర్యాదు చేయడంతో పోలీసులు వీరిద్దరిని కూడా అదుపులోకి తీసుకొని వీరిద్దరి పైన ఈ నూతన చట్టన విధానం కింద సెక్షన్ 376, 323, 509, 420 కింద కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. వీరిద్దరిని కూడా మరి కాసేపట్లో కోర్టుకు తరలించేందుకు అధికారులు చెప్పడం జరిగింది. ఖచ్చితంగా వీరిద్దరికి కూడా వీలైనంత త్వరగా ఈ శిక్ష అమలు అయ్యేలాగా చేస్తాము. రిమాండ్ కాలం పూర్తయ్యే లోపే దీనిపైన ఛార్జ్ షీట్ ఫైల్ చేస్తాం. ఇప్పటికే అనేక ఆధారాలు కూడా సేకరించామని మియాపూర్ దుర్గా రామలింగ ప్రసాద్ కూడా వెల్లడించడం కూడా జరిగింది. కృష్ణ, అయితే ఈ నిందితుల పట్టువేతలో భాగంగా ఇంకా ఇతర నిందితులు ఎవరైనా ఇందులో భాగంగా ఉన్నట్లు పోలీసులు గుర్తించారా? వీరిద్దరితో పాటు వీరిద్దరికి ఇప్పుడు కోర్టుకు తరలించిన తర్వాత ఎలాంటి శిక్షలు పడే అవకాశాలు ఉంటాయి? ఖచ్చితంగా వీరికి ఏదైతే ఇప్పటికే కోర్టు కొత్త చట్టాలు వచ్చిన తర్వాత ఎవరైతే మహిళల పైన అత్యాచారం, సామూహిక అత్యాచారం చేస్తున్న వారి మైనర్ బాలిక పైన సామూహిక అత్యాచారానికి పాల్పడితే ఖచ్చితంగా ఉరిశిక్ష పడే అవకాశాలు ఉంటాయి. ఆ తర్వాత ఎవరైతే మేజర్ మహిళ పైన యువతి పైన అత్యాచారానికి, సామూహిక అత్యాచారానికి అంటే గ్యాంగ్ రేప్ పాల్పడితే వారికి యావజ్జీవ కారాగార తీసుకుంటున్నట్టు కూడా చట్టాలు చెప్తున్నాయి. సో వీరంతా కూడా మహిళలు కారులో తీసుకుంటున్న క్రమంలో ఆమె పట్ల అసభ్యకరంగా ప్రవర్తించడం, ఆమె వీరితో వాగ్వాదానికి దిగిన తర్వాత క్షమాపణ చెప్తున్న స్పీకర్ లో మత్తు మంది కలిపి ఆమె చెప్పిన తర్వాత అత్యాచారానికి చేశారు. కాబట్టి ఖచ్చితంగా వీరందరికీ కూడా 5 నుంచి 6 ఏళ్ల వరకు జైలు శిక్ష పడే అవకాశాలు ఉంటాయని కూడా పోలీసులు చెప్తున్నారు. అంతేకాకుండా వీరిద్దరే కాకుండా వీరిద్దరు ఎవరైనా వీరికి సహకరించారా అన్న కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. రైట్, థ్యాంక్ యూ కృష్ణ.